Hello guys, welcome to Upasthapan YouTube channel. This is Muralidhar Jadi. సో ఆల్రెడీ మనకు ఆర్ఆర్బి గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి నాకు తెలిసి అందరూ వెల్ ప్రిపరేషన్తో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బట్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ అటెంప్టింగ్. ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ స్టిల్ రాయడం జరుగుతుంది. అంటే టాపిక్ వైజ్ మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ మీకు ఒక సమ్వాట్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొందరు ఆస్పిరెంట్స్ మనం ఇక్కడ బయట రాసే ఎగ్జామ్స్ని నార్మల్గా తీసుకుంటారు. బట్ ఫైనల్కి వెళ్ళే ఎగ్జామ్స్లో కొంచెం భయం ఉంటుంది. సో ఆ భయంలో కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి, సో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేస్తాను. నేను ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడడం లేదు, అవన్నీ అందరికీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తారు. సో ఇన్స్ట్రక్షన్స్ అనేటిది అడ్మిట్ కార్డులో లేదా ఈ కాల్ లెటర్లో క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు ఒరిజినల్ ఐడి కార్డు కావచ్చు, ఎట్సెట్రా ఫోటో కావచ్చు, అవన్నీ చూసుకోండి మీరు. సో మనం ఎగ్జామ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. సో చదవడం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం కూడా ఒక ఆర్టే కాదు, అది ఒక ఆర్టే. ఎందుకంటే మనం ఎగ్జామ్ హాల్లో ప్రతిదీ మనకు వచ్చే అంటే ఎమోషన్స్ కావచ్చు, అంటే ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రాలేదు అని అంటే దాని గురించి ఎక్కువ భయానికి గురవడం, ఇలాంటి వాటన్నిటిని మనం నియంత్రించుకోవాలి. అలా నియంత్రించుకోవాలంటే మీకు వీటి గురించి ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదంటే అవగాహన అయినా ఉండాలి. సో వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను 1 by 1. వీడియోని మీరు ఫార్వర్డ్ చేయకుండా ఒక 5 minutes, అంటే వీడియో లెంత్ ఎంత ఉంటే అంత క్లియర్గా ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మేబీ మీకు బహుశా ఉపయోగపడతారని నేను అనుకుంటాను. చూడండి, డోంట్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఆన్ ఏ సింగిల్ క్వశ్చన్. అంటే ఒక సింగిల్ క్వశ్చన్ మీద మనం ఎక్కువ సమయం కేటాయించొద్దు. సో నీకు క్వశ్చన్ రాలేదనుకోండి, ఆల్రెడీ మీకు ఇచ్చిన టైం అనేది తక్కువే. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం చూస్తే అండ్ దట్టు సింగిల్ ఎగ్జామ్ కాబట్టి ఇది క్వాలిఫైయింగ్ కాదు కాబట్టి స్కోరింగ్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ మీకు రాలేదనుకోండి, మీరు వెల్ ప్రిపరేషన్తో వెళ్ళినప్పుడు ఇలాంటి ఎదురైతే కనుక మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి. ఏదైనా క్వశ్చన్ మీకు రానట్లయితే దాని మీద ఎక్కువ టైం కేటాయించకండి. మోర్ దెన్ 2 minutes కేటాయించకండి. కొన్ని క్వశ్చన్స్ మోర్ దెన్ 2 minutes పడతాయి, నో ప్రాబ్లం, అలాంటివి చేయాల్సిందే. లైక్ ప్యూర్ మ్యాథమెటిక్స్ నుండి, లైక్ సర్క్యూట్స్ నుండి. ఎందుకంటే ఇలాంటి పెద్ద క్వశ్చన్స్, టైం తీసుకునే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అసలు టచ్ చేయకండి, లాస్ట్లో చూడండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, బిగినింగ్లోనే మీరు ఇలాంటి క్వశ్చన్ల మీద ఎక్కువ టైం కేటాయిస్తే మీరు అయ్యో నేను 4 క్వశ్చన్లే అటెంప్ట్ చేశాను, 10 క్వశ్చన్లే అటెంప్ట్ చేశాను, తక్కువ టైం ఉంది అనే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అదే మీకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ 30 seconds టైం తీసుకుంటాయి. లైక్ ఇప్పుడు ఇండక్టర్ యొక్క యూనిట్స్ ఏంది ఉదాహరణ నేను చెప్తున్నాను. సో రీజనింగ్లో డైరెక్షన్ టెస్ట్ నుండి క్వశ్చన్స్ రావచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినా కొద్ది ఏమవుతుంది అని అంటే అప్పుడు మీకు అమ్మయ్య నేను ఇన్ని క్వశ్చన్లు చేసిన అనే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల మీకు డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఎట్లాగో ఆన్లైన్ క్వశ్చన్ కాబట్టి మనకు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ మీరు అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అక్కడ మనకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయదు. ఒకవేళ క్వశ్చన్ రాకుంటే మళ్ళీ 2 times 3 times 2 times చేసినా నో ప్రాబ్లం, కానీ 3rd time అటెంప్ట్ చేయకండి. సో దాని సంగతి లాస్ట్లో చూద్దాం. ఎగ్జామినర్ ఇచ్చే క్వశ్చన్లో మేబీ డెఫిషియన్సీ అని ఉండొచ్చు, లేదంటే మన దగ్గర ఫాల్ట్ ఉండొచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ అడ్వైస్ టు ఆల్ ఆస్పిరెంట్స్. సో రీడ్ ఆల్ ఆప్షన్స్. ఎందుకు ప్రతి ఒక్క ఆప్షన్ చదవాలి అనే ఉద్దేశం. మనకు ఆప్షన్ డీలో ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంటుంది. ఐదర్ నన్ ఆఫ్ దీస్ కానీ ఆల్ ఆఫ్ దీస్ కానీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్స్ కీ రోల్, ఆల్ ఆఫ్ దీస్ అంటే కీ రోల్ ప్లే చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. వీటి పట్ల చాలామంది జాగ్రత్త వహించరు. నన్ ఆఫ్ దీస్ అంటే ఏంటిది, ఇచ్చినవి పైవేవి కాదు. అంటే మనం ఒకవేళ మనకు డౌట్ 2 ఎలిమినేట్ చేసావు ఆప్షన్స్, కానీ ఇంకో ఆప్షన్ ఎలిమినేట్ చేయలేకపోతున్నావు, అది కరెక్టో కాదో నీకు తెలీదు. అప్పుడు నన్ ఆఫ్ దీస్ అని నువ్వు ఎట్లా చూస్ చేసుకుంటావు? 100% అప్పుడు నీకు అంటే సబ్జెక్ట్ తెలియాలి. ఆల్ ఆఫ్ దీస్ అనేది ఎప్పుడు నీకు ఈజీగా తెలిసిపోతాయి. 2 కరెక్ట్ ఉన్నాయంటే నువ్వు ఆల్ ఆఫ్ దీస్ పెట్టవచ్చు. ఎప్పుడు ఆప్షన్ ఏ అండ్ బి అనే ఆప్షన్ లేనప్పుడు. కాబట్టి ఈ 2 చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటున్నాను, ఆప్షన్స్ ఎండ్ అయ్యేంత వరకు చదవాలి, ఆప్షన్స్ పూర్తిగా చివరి వరకు చదవాలి. అందుకోసం రీడ్ ఆల్ ఆప్షన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అనే మనం ఆన్సర్ వచ్చిందని మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఆస్పిరెంట్స్కి కనీసం 2-3 క్వశ్చన్లైనా దొరుకుతాయి, మీ స్కోరింగ్ అనేది పెరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ నువ్వు ఇలాంటి ఆప్షన్స్ చూడకుండా, ఆప్షన్ డి వరకు చూడకుండా
ఆప్షన్ ఏ ఆప్షన్ బితోని క్లోజ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. ఈవెన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనం మార్క్స్ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేర్ఫుల్. సెకండ్ స్టేట్మెంట్, ఈక్వేషన్ బేస్డ్ ఎంసీక్యూస్. ఈక్వేషన్ బేస్డ్ ఎంసీక్యూస్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ సమీకరణం ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ సమీకరణం ఉంది, V=IR సమీకరణం ఉంది, I=V/R సమీకరణాలు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నిన్ను అడిగింది సమీకరణం బేస్డ్ అంటే ఈక్వేషన్ బేస్డ్ కాబట్టి ఫస్ట్ నువ్వు ఆప్షన్స్ని చూడకుండా ఫస్ట్ నేను ఏదైతే ఈక్వేషన్ అడిగాడో ఆప్షన్ నీకు ఆల్రెడీ దాని గురించి నీకు ఐడియా ఉంటే ఫటాఫట్ ఒక పేపర్ మీద రాసుకో. సపోజ్ కైనెటిక్ ఎనర్జీ =12mv². నిన్ను అడిగిండు కైనెటిక్ ఎనర్జీ అయితే 12mv² జౌల్స్ అని రాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు నువ్వు రాసుకున్న ఈక్వేషన్ని పేపర్ పైన చూడు, అంటే ఆప్షన్స్లో చూడు. నువ్వు ఏదైతే రాసావో ఈక్వేషన్ పేపర్ మీద దాన్ని నువ్వు ఆప్షన్లో చూడు. లేదు నీకు బాగా క్లారిటీ ఉంది, బేసిక్ ఈక్వేషన్ నేను చెప్తున్నాను ఎందుకంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్ల చాలామంది ఆస్పిరెంట్స్కి V=IR, I=V/R, R=V/, ఇలా కన్ఫ్యూజ్ అయ్యే సమీకరణాలు ఉంటాయి. అలాంటి సమీకరణాలు పట్ల అవగాహన లేనప్పుడు ప్రాపర్ ఎందుకు అని అంటే ఆప్షన్స్ని చూడగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. V=IR, I=VR. కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయడానికి మీరు పేపర్ పైన రాసుకొని ఆప్షన్స్ని వెతకడం బెటర్. చలో నెక్స్ట్ వన్. ఫోర్త్ వన్, టేక్ కేర్ ఆఫ్ ఫుల్ ఫామ్స్. ఫుల్ ఫామ్స్ పట్ల క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సపోజ్ మాస్ఫెట్ లేదంటే బీజేటీ, సో అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు అని అంటే ఫుల్ ఫామ్స్ నుండి క్వశ్చన్స్ వచ్చాయంటే మీరు ఆప్షన్స్ని చూడకండి డైరెక్ట్. మీకు ఒకవేళ సబ్జెక్ట్ దాని గురించి ఎనార్మస్ నాలెడ్జ్ ఉంది అంటే నో ప్రాబ్లం, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బిగినర్స్ అయ్యే ఉంటారు, బహుశా నాకు తెలిసి బిగినర్సే. కాబట్టి మీకు బాగా కమాండ్ ఉంటే మీరు డైరెక్ట్ ఆప్షన్స్ని చదవచ్చు. మీరు ఆల్రెడీ గ్రేడ్ 1 కోసమే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టచ్ చేశామనుకునే వాళ్ళు ఆ ఫుల్ ఫామ్ని మీకు తెలిసి ఉంటే మీ బ్రెయిన్లో వస్తున్న ఫుల్ ఫామ్ని పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాసి ఆప్షన్స్ని వెతకండి అండ్ ప్రతి క్వశ్చన్ని మీకు కరెక్ట్ అనుకున్నప్పుడు టిక్ చేసి సేవ్ చేయండి. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్, టేక్ కేర్ ఆఫ్ టెర్మినల్ నేమ్స్. టెర్మినల్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే కలెక్టరా, యానోడా, ఎమిటరా, బేసా. బీజేటీకి ఏమున్నది అంటే ఎగ్జాంపుల్ డయోడ్కి ఏమున్నది అంటే జీనారు డయోడ్కి ఏమున్నది. సో మనకి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అడిగింది ఏది, ఏ డివైస్కి ఏ టెర్మినల్స్ ఉంటాయని మనం మైండ్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆప్షన్స్ని చూస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు డ్రైన్ టెర్మినల్ దేనికి ఉంటుంది, సోర్స్ టెర్మినల్ దేనికి ఉంటుంది, గేట్ టెర్మినల్ దేనికి ఉంటుంది అనేది ఐడియా ఉండాలి. సో అలా మనం డైరెక్ట్ ఆప్షన్స్ని చూస్తే ఇలాంటి క్వశ్చన్స్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీని పట్ల కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. నెక్స్ట్, టేక్ కేర్ ఆఫ్ సీక్వెన్సెస్ అంటే అడిగింది అసెండింగ్ ఆర్డరా లేదా డిసెండింగ్ ఆర్డరా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, చిన్న నుండి పెద్దగా, అవరోహణ ఆరోహణ, ఇలాంటి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి రెస్పెక్టివ్లీ అన్నాడు. అడిగింది సపోజ్ రెస్పెక్టివ్లీ అని అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇచ్చాడా, అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇచ్చాడా, నెక్స్ట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇచ్చాడా. ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. సో నువ్వు ఆన్సర్ ఇది ఇన్ఫినిటీ అయిందనుకో, ఇది 0 అయిందనుకో, నీకు ఆప్షన్స్లో 0 ఉంటుంది, ఇన్ఫినిటీ ఉంటుంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటుంది, 0 ఉంటుంది. నువ్వు ఈ మిగతా రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలుగుతావు. కానీ ఇక్కడనే ఈ పదాలని అడిగింది ఫస్ట్ ఏంటిది అనేది నువ్వు గమనించాలి. దాన్ని నేను సీక్వెన్స్గా పరిగణించాను. సో రెస్పెక్టివ్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి అడిషనల్గా ఇక్కడ యూనిట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రమాణాల నుండి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. అంటే మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి 2 క్వశ్చన్స్ పడవచ్చు యూనిట్స్ నుండి. ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది, రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటి. సో కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్, టేక్ కేర్ ఆఫ్ నాట్. ఎగ్జామ్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఫ్లోలో చదివేస్తారు, నాట్ని చూడరు, దానికి సంబంధించింది కరెక్ట్ అని టిక్ చేసి వస్తారు. కాబట్టి ఎప్పుడైతే నాట్ అనే వర్డ్ వస్తుందో అంటే అది కాదు, నాట్ కరెక్ట్, నాట్ ఫాల్స్, నాట్ ట్రూ, నాట్ కరెక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ మీనింగ్ని మనం ఒక 2-3 సార్లు మన బ్రెయిన్కి బ్రేక్ పడాలి. ఆ మీనింగ్ని మనం చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఆ మీనింగ్ని మన మైండ్లోకి ఎక్కించుకున్న తర్వాతనే ఆ క్వశ్చన్ మొత్తం చదవాలి. అంటే జనరల్గా అప్పుడు మన ఆప్షన్స్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి నాట్ కరెక్ట్ అన్నాడా, నాట్ ఫాల్స్ అన్నాడా, నాట్ అంటే రాంగ్ అన్నాడా. సో ఇవి కేర్ఫుల్గా అంటే నాట్ బిలాంగ్ అన్నాడా, బిలాంగ్స్ అన్నాడా. సో మన బ్రెయిన్ ఏంది చిన్నప్పటి నుండి పాజిటివ్ డైరెక్షన్లో ట్యూన్ చేయబడింది. బిలాంగ్స్ టు,
నాట్ బిలాంగ్స్ టు, చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ డివైస్, నాట్ నాన్ లీనియర్ డివైస్. కాబట్టి వీటి పట్ల మీరు క్లియర్గా ఉండాలి. నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్లో కూడా చాలా ఫుల్ ఫామ్స్ వస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి. ఫార్ములాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, అంటే ఫార్ములాని పదాల రూపంలో క్వశ్చన్స్ అపియర్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, నేను జనరల్గా ఎప్పుడు వాడే క్వశ్చన్. ఇక్కడ ఇంకొక విషయం, ఏ అంటే పై ఆర్ స్క్వేర్ కదా, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఆర్ స్క్వేర్, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై డి స్క్వేర్. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం పదాల రూపంలో అడిగినప్పుడు ఈక్వేషన్స్ని రాసుకొని కంపేర్ చేయడం చాలా ఈజీ. దీనివల్ల నీకు ఏమవుతుంది అని అంటే అక్యురేసీ పెరుగుతుంది, అక్యురేట్ ఆన్సర్ చేయగలుగుతావు. రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది రేడియస్, రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్. కానీ నీకు ఆప్షన్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ అని ఉంటుంది. అంటే డయామీటర్కి విలోమానుపాతంలో ఉంటుంది, డయామీటర్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండు మనం చూడాలి. స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ది డయామీటర్ ఉంటుంది, స్క్వేర్ రేడియస్ ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రేడియస్ ఉంటుంది. సో స్క్వేర్ రూట్ అంటే ఇది, స్క్వేర్ రూట్ డయామీటర్ అంటే ఇది. కాబట్టి ఇలాంటి సమీకరణాలని ఆధారంగా చేసుకొని, అంటే పదాల రూపంలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు సమీకరణాలు రాయండి, దెన్ గో త్రూ ద ఆప్షన్స్. ఈ విధంగా చేస్తే మీకు అక్యురేసీ అనేది పెరుగుతుంది. కాబట్టి బహుశా మన దగ్గర ఉపస్థాపన నుండి కోచింగ్ తీసుకున్న ఆస్పిరెంట్స్ నేను బిగినింగ్ నుండే కోర్సులో ట్రైన్ చేశాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నెగిటివ్ మార్కింగ్. సో ఇవన్నీ కనుక మీరు కేర్ తీసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా దీన్ని కంట్రోల్ చేసినట్లే. కాబట్టి మీరు దీన్ని ఎందుకు అనంటే ఎగ్జామ్ వన్ టైమే, క్వాలిఫై కాదు, దీన్ని స్కోర్గా పరిగణిస్తున్నారు. కాబట్టి సో వీటన్నిటి పట్ల ఇంకొకసారి మీకు అర్థం కాకుంటే వీడియోని మళ్ళీ చూడండి. సో ఎగ్జామ్ టైం మీకు ఇచ్చిన రిపోర్టింగ్ టైం కంటే ముందుగానే వెళ్ళండి, హడావిడి కాకుండా కూల్గా వెళ్ళి అన్నీ మీరు పట్టుకెళ్తున్న డీటెయిల్స్, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అని బిఫోర్ రిపోర్టింగ్ టైంకి వెళ్ళి కూల్గా వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో నాకు తెలిసి ఎగ్జామ్ అందరూ బాగా రాస్తారనుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ నా తరపున ఉపస్థాపన మేనేజ్మెంట్ నుండి, ఉపస్థాపన నుండి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నుండి, ప్రతి ఒక్క గ్రేడ్ 1 ఆస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.